వారి విశ్వాసం ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసే విశ్వాసం కాదు. మనలో చాలామంది ఉన్నారు, ఏం తెలుసా అండి, ప్రార్థనా పరులు. వారు ప్రార్థనే చేస్తారు కానీ క్రియలు మాత్రం ఎప్పుడు చెయ్యరు. కానీ వాళ్ళు చాలా విశ్వాస వీరులని ఫీల్ అవుతుంటారు. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలిసి కొనగోరుచున్నావా? విశ్వాసము దేంతో కూడాలి? క్రియలతో కూడాలి. విశ్వాసము ఎప్పుడైతే క్రియలతో సమ్మిళితం అవుతుందో అక్కడ కార్యసిద్ధి అవుతుంది. ఫెయిత్ ప్లస్ వర్క్స్ ఈజ్ ఈక్వల్ టు ఫుల్ఫిల్మెంట్. ఫెయిత్ ప్లస్ వర్క్స్ ఈజ్ ఈక్వల్ టు బ్రేక్ త్రూ. ఫెయిత్ ప్లస్ వర్క్స్ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జిక్యూషన్. ఫెయిత్ ప్లస్ వర్క్స్ ఈజ్ ఈక్వల్ టు అకాంప్లిష్మెంట్. ఈ పక్షవాయంతో బాధపడుతున్న వాడి జీవితంలో ఆ నలుగురు ఉన్నారు. ఆ నలుగురిలో మొదటి మంచి పని ఏంటంటే వారు కేవలం ప్రార్థన పరులు కాదు, క్రియలతో కూడిన ప్రార్థన పరులు. కదులుతున్న కాళ్ళు, మోస్తున్న చేతులు. ప్రియ సోదరి సోదరా, ఈరోజు మనం ప్రార్థనతో ఆపేస్తాం. చాలా మంది చెప్పేది ఏంటంటే, అండి ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నా మీకు తెలియదని. వాస్తవమే, చేస్తున్నావు, కానీ కార్యసిద్ధి ఎప్పుడు అవుతుందట? ఈ ప్రార్థనలకు క్రియలు ఏం కావాలి? జోడించబడాలి. వాళ్ళు అలాగే ప్రార్థన చేస్తూ ఇంట్లో కూర్చుంటే బాగుపడేవాడండి. అట్లని చెప్పి నేను ప్రార్థనలు చేయొద్దు అనట్లేదు, ప్రార్థనలు చేయాలి. ప్రార్థనలు ప్లస్ క్రియలు, అప్పుడు ఏమవుతుంది? కార్యసిద్ధి అవుతుంది. లేదండి నేను చాలా ప్రార్థన పనునండి, చాలా ప్రార్థన విశ్వాస వీరురాల్ని, ఎవరికి లాభము? అంటే నువ్వు ప్రార్థన చేస్తూ కూర్చుంటే దేవుడు వచ్చి పక్షవాయంతో బాధపడుతున్నావు ఇంటికి వచ్చి బాగు చేస్తారని నువ్వు కలగంటే అది కలగానే మిగిలిపోతుంది.